నీట్ వ్యవహారంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. పరీక్షను మరోసారి నిర్వహించాల్సిన అవసరం లేదని సిజేఐ డివై చంద్రచూడ్ ధర్మాసనం స్పష్టం చేసింది. నీట్ యూజీ ప్రశ్నపత్రం లీక్ అయిన మాట వాస్తవమేనని కోర్టు నిర్ధారించింది. కాపీ కొట్టిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని సిజేఐ చంద్రచూడ్ ఆదేశించారు. ఇక నీట్ ఎంట్రన్స్ రద్దు చేయాలన్న వాదనలో అర్థం లేదని, ఎగ్జామ్ రద్దు చేస్తే 24 లక్షల మంది జీవితాలపై ప్రభావం పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని సిజేఐ తెలిపారు. పరీక్ష పేపర్ హజారీబాగ్, పాట్నాలో మాత్రమే లీక్ అయిందని తీర్పులో పేర్కొన్నారు. బీహార్లోని కేవలం 155 మంది విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరిందని వెల్లడించారు సిజేఐ చంద్రచూడ్. ఇక సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో నీట్ యూజీ ప్రవేశాల కౌన్సిలింగ్ కు మార్గం సుగమమైంది.